నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. నువ్వు ఉన్నప్పుడు పొగిడే నలుగురి కన్నా నువ్వు పోయాక నిన్ను మోయడానికి సరిపోయే నలుగురిని సంపాదించుకో. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు, ఆశ్వయుజమాసం కృష్ణపక్షం, 2025 అక్టోబర్ 14 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:12 సూర్య అస్తమయం సాయంత్రం 5:51 చంద్రోదయం రాత్రి 12:44 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:21 తిథి అష్టమి ఉదయం 11:13 వరకు, తదుపరి నవమి. నక్షత్రం పునర్వసు ఉదయం 11:55 వరకు, తదుపరి పుష్యమి. కరణము కౌలవ ఉదయం 11:13 వరకు, తదుపరి తైతుల రాత్రి 10:51 వరకు, తదుపరి గరజి. యోగము సిద్ధము బుధవారం తెల్లవారుజామున 4:05 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:56 నుండి 4:24 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి 10:34 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:02 నుండి 1:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:19 వరకు. తిరిగి రాత్రి 10:48 నుండి 11:37 వరకు. వర్జ్యం రాత్రి 7:56 నుండి 9:32 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు. అమృత గడియలు ఉదయం 9:33 నుండి 11:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:25 వరకు. అక్టోబర్ 14 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి ఉదయం 11:13 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవములను రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథి రోజులో శుభకార్యాలు చేయకూడదు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కన్యా రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని,
మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కర్ణుడి చరిత్రను పూర్తిగా ధర్మరాజుకు చెప్పిన వారు నారదుడు. ఈరోజు ప్రశ్న. ఈరోజు సూర్యోదయంలో ఉన్న తిథి ఏంటి? సప్తమి, షష్ఠి, అష్టమి, నవమి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా తగిన గుర్తింపు పొందలేరు. వృషభ రాశి. కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మిథున రాశి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సింహరాశి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కన్యా రాశి. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. తులారాశి. సమాజంలో మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. వృశ్చిక రాశి. అందరిలోనూ మీపై ప్రత్యేక గౌరవం కలుగుతుంది. ధనుస్సు రాశి. ఆత్మీయులతో ముఖ్య వ్యవహారాలపై చర్చిస్తారు. మకర రాశి. సన్నిహితుల సహాయంతో ముందుకు సాగుతారు. కుంభరాశి. కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. మీనరాశి. ఆప్తుల ద్వారా కొంత లాభం పొందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.